అచ్చం సినిమాల్లో చూపించిన హీరోయిజం కాదు, అంతకు మించి నిజ జీవితంలో చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చివరకు ఎవరు టచ్ చేయడానికి కూడా సాహసించని ఇండియాలోనే అతిపెద్ద మాఫియా నెట్వర్క్ని, అతిపెద్ద అవినీతిని ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు డిప్యూటీ సీఎం. ఈ ప్రాసెస్లో భాగంగా ఆయన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతడి సంబంధీకుల బండారం మాత్రమే కాకుండా టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు వంటి వారి బండారం కూడా బయటపెట్టారు. కొండబాబు గారికి చివాట్లు కూడా పెట్టారు. కాకినాడ పోర్టును బేస్ చేసుకుని పెద్ద ఎత్తున ఆఫ్రికా దేశాలకు బియ్యం అక్రమ రవాణా జరుగుతోందనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు అక్రమ రవాణాకు కేంద్ర బిందువైన షిప్ను సీజ్ ద షిప్ అని ఆర్డర్ వేస్తూ సీజ్ చేయించారు. ఆయన స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం ప్రతిరోజు కాకినాడ పోర్టుకు 1100 లారీలు వస్తుంటాయి. కానీ ఉన్న సెక్యూరిటీ కేవలం 16 మందే. మరో ప్రక్క మాఫియా బియ్యం అక్రమ రవాణా వల్ల అడ్డంగా లాభపడుతోంది. మిల్లర్ల వద్ద నుండి కేజీ 43 రూపాయలకు కొన్న ప్రభుత్వం ఆ బియ్యాన్ని పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. కానీ ప్రజలు ఆ బియ్యాన్ని తిరిగి రేషన్ డీలర్లకు కేజీ 2 నుండి 5 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు. ఇక మాఫియా నెట్వర్క్ ఆ బియ్యాన్ని సేకరించి ఆఫ్రికా దేశాలకు కేజీ 70 రూపాయల చొప్పున అమ్ముతోంది. అంటే స్మగ్లర్లకు కేజీకి 65 రూపాయలకు పైగానే లాభాలు వస్తున్నాయన్నమాట. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ద్వారంపూడి ప్రభృతులను అరెస్టు చేయకుండా టీడీపీ గత 6 నెలలుగా కాలయాపన చేస్తూ వస్తుండడంతో పవన్ కళ్యాణ్ గారు, జన సైనికులు అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారిపైన అనుమానాలు బలపడ్డాయి. ఆయన స్వయంగా పునుగును ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవేమో, కానీ ఆయన కూడా మాఫియాతో చేతులు కలిపారేమోననే అనుమానాలను చాలామంది వ్యక్తం చేశారు. కారణాలు ఏమైతేనేం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కొండబాబు గారికి మాత్రం ఒక లైఫ్ టైంకు సరిపడా చివాట్లు పెట్టారు. ఇకనైనా కాకినాడ పోర్టులో అక్రమ రైస్ రవాణా మాఫియాకు చెక్మేట్ పడుతుందని ఆశిద్దాం.